ఏమైంది రాము? చేతికి కట్టేంటిది? నువ్వు పనోని నీ పన్ను చూసుకోవాలి. ఈ లొల్ల నీకెందుకు చెప్పు? 10 రోజులు ఇంట్లో అన్నా పోయేది ఆరేమన్నా. నీకోసం లంచ్ తీసుకొచ్చిన, తినేదుదా రాము? నా గురించి మీరేం తీసుకొని వచ్చిల్ రానమ్మా? రాము కర్రీ ఎట్లుంది చెప్పవా? బాగుంది రానమ్మా. అయితే లొల్లులు పెట్టుకొని పొలాల కాడ తన్నుకుంటా గుద్దుకుంటారా? రాము ఈ వర్షంలో పోవడం అవసరమా? నేనంటే నీకు ఇష్టం లేదు కదా రాము, మరి ఇంత కేరింగ్ ఎందుకు చూపిస్తున్నా? అవునాను వేసన్న, ఇక్కడనే దాకింది. ఇగో ఈ బీరుదా. నీకు మొన్న పనప్ప చెప్పినా ఏం చేసినావురా? ఏంటిది తాగినవా? నీకు కొంచెమైనా బుద్ధున్నా రాము? బానే ఉన్నా అత్తమ్మా. రాణి బాగున్నావా? బానే ఉన్నా బావా. నువ్వు కోపానికి వచ్చినా నన్ను కొట్టినా చంపినా అన్న నాకు నచ్చితే నేను చేసుకుంటా. రాము రానమ్మా, నువ్వు ఈ పొలం కాడికి ఎందుకు వచ్చినావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు రానమ్మా? నీతోటి మాట్లాడదామని వచ్చిన రాము. నాతో మాట్లాడేది ఏముంటుంది రానమ్మా? ఇప్పుడు మళ్ళీ కూలోళ్ళు వచ్చే టైం ఉన్నది, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయితే నువ్వు ఇంటికి పో. రాము నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నా గురించి అస్సలు ఆలోచిస్తలేవు రాము. నీ గురించి ఆలోచించడానికి మీ అమ్మ, మీ అన్న, మీ బావ వాళ్ళందరూ ఉన్నారుగా, నేనేం ఆలోచించాలా రానమ్మా? వాళ్ళందరూ నా గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా నువ్వు ఒక్కరు నా గురించి ఆలోచిస్తే చాలు రాము. మళ్ళీ అట్లనే మాట్లాడతావేంది రానమ్మా? ఇవాళ మీ బావ వాళ్ళు వరపూజ మాట్లాడడానికి మీ ఇంటికి వస్తా అన్నారు కదా, ఈ టైంలో నువ్వు మళ్ళీ ఇట్లేందుకు చెప్తాను రానమ్మా? అదే రాము నా ప్రాబ్లం. అసలు నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకుంటలే నువ్వు? నీకు నేను ముందు నుంచెల్లే చెప్తున్నా కదా రానమ్మా, నీకు నాకు కుదరదని. నువ్వే వినకుండా ఇదంతా ఎత్తాను రానమ్మా. ఇప్పటికైనా అర్థం చేసుకో, నేను ఎంతైనా మీ పని ఉన్నాయి కదా రానమ్మా. నాకు అన్ని తెలుసు రాము, నీ గురించి అన్ని తెలిసే ఇష్టపడ్డా. మళ్ళీ అంత కొత్తగా మాట్లాడతాను. నీకు ఇష్టం ఉంటే అయిపోతుందా రానమ్మా? నాకు ఇష్టం ఉండద్దా? నా స్థాయి ఏందో నాకు తెలుసు కాబట్టి నా పని నేను చేసుకుంటాను. మీ జోలికి అందుకే వస్తలేను నేను. రానమ్మా, కూలోళ్ళు వచ్చే టైం అవుతుంది, నువ్వు ఇంటికి పో రానమ్మా. చెప్తే అర్థం చేసుకో. ఎవరు వస్తే నాకేంటి రాము? నేను నీతో మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? రానమ్మా, నేను మీకు చెప్పటోని కాదు, మీరేమన్నా చేసుకోవాలి. నేను మాత్రం మీ జోలికి రాను, మీరు కూడా నా జోలికి రాకులు ఇక్కడ. ఏంటి రాము నువ్వు నాకు నచ్చిన అని చెప్పేసి కావాలంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు. నాకంటే మంచి అమ్మాయి వస్తుంది నీ లైఫ్ లోకి. నాకు అవన్నీ ఏం తెలియదు రానమ్మా. మీ అమ్మగారు ఏం చెప్తా తింటా, ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. సరే రాము, నేను డైరెక్ట్ అమ్మతో నాన్నతో మాట్లాడతా, వాళ్ళు చెప్పినట్టు వినిగా. ఏం మాట్లాడుతున్నావు రానమ్మా? నువ్వు వాళ్ళతో మాట్లాడేంది? నాకే ఇష్టం లేదని నేను చెప్తాను కదా. అరే మా అమ్మ చెప్తే వింటాను కదా రాము, మా అమ్మతోనే మాట్లాడి ఒప్పించుకుంటా. నువ్వు వాళ్ళతో చెప్తే రానమ్మా, ఇన్ని రోజులు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్న వాడిని కాదా నేను? మరి నేను ఏం చేయాలి రాము? నువ్వంటే ఎంత ఇష్టం అంటే ఏదంతా చేస్తా. ప్లీజ్ అర్థం చేసుకో రాము. రానమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. కూలోళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు ఇంటికి పో రానమ్మా. ఇక ఓకే రాము, నేను వెళ్తున్నా. ఒక్కసారి నా గురించి ఆలోచించు. సరే సరే తొందరరా. అరవింద్ రమ్మన్నా సురేష్, వచ్చిన తర్వాత మాట్లాడదాం. అసలు మీకు ఏంది, మీ ఇద్దరికి ఏంది చెప్పు. ఏం చెప్పాలా బావా? ఏమన్నా నాతో లొల్లి పెట్టుకుంటాను. అరే మీరు ఇద్దరు తన్నుకోళ్ళి కొట్టుకోళ్ళి సావుల్లి మధ్యలో పనోడు ఏం చేసిండు? ఆ రాముగానికి షేయికి ఎంత దెబ్బ తాకింది తెలుసా? అనుకోకుండా అట్లా జరిగింది బావా. వాడు మధ్యలో వచ్చిండు. మధ్యలో వచ్చిందంటే ఆ పారెత్తేటప్పుడు చూసుకోవా? ఇప్పుడు అరవింద్ ఏమో పంచాయతీ పిలిపిస్తా అంటాడు. మన అందరం ఒకటే కుటుంబమా? రోడ్డు మీద చెప్తే నలుగురిలో ఎట్లుంటది? పంచాయతీ పిలిపియాను బావా. అనుకుంటే ఎక్కువ అవుతాడు. మాట్లాడదాం. అట్లా కాదు సురేష్, మనమే 10 మందికి చెప్పేటోళ్ళమా? మనమే రోడ్డు మీదకి ఎక్కి పంచాయతీలు పెట్టుకుంటే చూసుకోని కలిసి కాదా? ఇప్పుడు అరవింద్ రమ్మని చెప్పేసి ఫోన్ చేసినా ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడకు, నేను మాట్లాడే మీ ఇద్దరిని సెటిల్ చేస్తా. సరే బావా. ఎందుకు బాగా సురేష్ దగ్గర నన్ను పిలిచినావు? కోపానికి రాకు బాంబడిది. నేను పిలిపించింది మాట్లాడి అసలు మీ లొల్లు ఏందో తెలుసుకుందామని. ఊర్లో ఇజ్జత్ పోతుంది మీ ఇద్దరు ఎవరికి. ఎందుకు బావా? ఏమైంది? ఏమైందంటారు ఏంది?
ఈ పొలాల కాడ గట్ల కాడ మీ ఇద్దరు లొల్లు లేని చెప్పు. ఎక్కడ చూసినా మీ ఇద్దరు గురించే మాట్లాడుకుంటారు. మీ ఇద్దరు ఏమంటేనా రామ్ గాని చేయికి దెబ్బ తాకింది. నేను ఏం చేయాలి బావా? వాడే నాకు లొల్లికి వచ్చింది మరి. నేను ఆ లొల్లికి వచ్చింది పోయిన సంవత్సరం బావా ఆ డాక్టర్ మన మళ్ళీ పోయిందని వాడు లొల్లి చేసిండు. పంచాయతీ పిలిచిండు వాడు. ఆహా, పోయిన సంవత్సరం అట్లా వేసినా ఇప్పుడు వడ్డీ చెప్తున్నారా నువ్వు? మీరు ఇద్దరు మా ఇట్లా లొల్లులు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడికి పిలిపించిందే నేను మాట్లాడదామని చెప్పేసి. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. నేను చెప్పింది ఇంటరా అయినారా మీరు? సరే బావా నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తా. వాడు మాత్రం నా జోలికి రావద్దు. చూసినా బావా, ఇప్పుడు నీ ముందే ప్రదర్శన లేకుండా రారపోరా కొడతానన్న వాడు. కాదే మీరు ఇద్దరు అసలు ఎవరు చెప్పు. పెద్దబాబు చిన్నబాబు కొడుకులైనా అన్నదమ్ములైనా ఇద్దరు మనమే 10 మందికి పిలిచి సమాధానం చెప్పేటోళ్ళం. ఇప్పుడు మీరు చేసే పనికి రేపు ఆఫీసుల్లో బస్ స్టాండ్లో మన ఇద్దరు పోయేటట్టున్నది. ఇలా తప్పేం లేదు బావా, వాడే కావాలని వడ్డీ ఎక్కి లొల్లి చేస్తాడు. సరే ఇంతసేపు అయిపోయింది ఏదో అయిపోయింది. నువ్వు సందీప్ జోలికి పోకు, సందీప్ నీ జోలికి రాడు, గంతే ఇక. బిడ్డ మా ఉన్న బావా నిన్ను చూస్తాను కత్తాలు ఇంట్లో పోయి రెడీ కాపో. ఇప్పుడు రెడీ అయ్యే ఉన్నాయి కదా అమ్మ, ఇంకేం రెడీ కావాలి? ఇట్లనా బిడ్డ రెడీ అయితే పోయి చీర కట్టుకోపో. చీర కట్టడం ఏంది అమ్మ? నన్ను ఏమైనా కొత్తగా చూస్తాలా? నీ ఇట్లా డ్రెస్ పైన ఉంటా. బావున్ను మామ వచ్చేది పెళ్లి సూపుల కత్తాలు పోయి చీర కట్టుకోపో. వట్టిగా వచ్చినప్పుడు అంటే ఇట్లుంటే ఏం కాదు, పెళ్లి సూపుల కత్తాలు పో. అమ్మ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదే. ఇంకో 2 సంవత్సరాలు చేసుకుంటా అంటే మీరు ఆగట్లేదు ఎందుకు? నీవు నచ్చినట్టే చేయాలనా బిడ్డ? మంచిగా చెడో మాకు తెలుసు, మేము చెప్పినట్టు నువ్వు వినాలి. ఇన్ని రోజులు ఏ విషయమైనా మీకు నచ్చినట్టు చేసినా కదమ్మా. ఈ ఒక్క విషయంలో నాకు నచ్చినట్టు చేయండి. ఏదన్నా ఉంటే మా అన్నోళ్ళు చచ్చిపోయినాక మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నువ్వు పోయి తయారు కాపో. సరే అమ్మా, మీకు నచ్చినట్టు చేయండి. నా ఇష్టంతో మీకు అవసరం లేదు కదా, మీకు నచ్చినట్టు చేయండి. బిడ్డ ఏది చేసినా నీ మంచి కొరకే మేము చేస్తాం. పోయి చీర కట్టుకొని రెడీ కాపో. రెడీ అవుతాను చెప్తున్నా కదనే, నువ్వు ఇంట్లో ఊకే వస్తున్నావు. వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు ఏమన్నా? నువ్వే బాగా కోరుకుంటున్నా అన్నట్టనేందే. రా ఇంట్లోకి వచ్చి రెడీ అవుతురా. బామర్ది నాన్నతోటి మాట్లాడినా 4 గంటల వరకు ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నాడు. సరే బావా. ఏమైంది రాణితోటి మాట్లాడిలా? అది 2 సంవత్సరాలు జాబ్ చేస్తా అది ఇది అంటున్నావు కదా. దాని ఉన్నది బావా, అట్నే అంటది. వచ్చిన పెళ్లి చేసుడే. అంతే సందీప్. కానీ నాకు ఏదో కొంచెం డౌట్ కొడుతుంది. ఈ మధ్య ఏమైనా ఫోన్లు ఎక్కువ మాట్లాడు, ఏమైనా చాటింగ్ చేసి ఏమన్నా చెప్తాందా? అదే బావా, నాకు కూడా ఎక్కడ తేడా కొడతాను కానీ దాన్ని డైరెక్ట్ అడగలేకపోతాను. ఓ పని చేద్దాం సందీప్, మన రామగాన్ తోటి రాని మంచిగా కొంచెం క్లోజ్గా మాట్లాడుతుంది కదా, రామగాన్ తోటి అడిగిపిచ్చి చూద్దాం, ఏమంటుందో తెలుస్తుంది. ఓకే బావా, రామగాంతో అడిగిపిద్దాం. అన్వేషణ తోటలో ఏదో పన్ను అని చెప్పినావు కదా, అందుకే వస్తాను ఇటు. తోటల పని తర్వాత ఎత్తు అని నీకు పని అప్ప చెప్తాను రా. ఆ పని చేయాలి ఇప్పుడు నువ్వు. సరే అన్నా. ఏం పని అన్నా? ఏం లేదురా, నువ్వు మా చెల్లె దగ్గర పోయి అది 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అంటుంది, ఎందుకో తెలుసుకోవాలి నువ్వు. సరే చిన్నయ్య. అరే రాముగా, రాణితోటి మేము అడిగించినట్టు చెప్పొద్దు నువ్వు. అసలు ఎందుకు 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అంటుందో నువ్వు తెలుసుకొని మాకు చెప్పు. సరే అన్వేషణ, కానీ మీరే అడగపెళ్ళి అన్న. ఒకవేళ నేను అడిగితే మళ్ళీ రానమ్మ నన్నేమన్నా అంటే ఎట్లా? మేమే కదా నేను అడగమనేది, అంటే అన్నైతే ఏమవుతుందరా నీకు? అరే రాముగా, నేను బావను, సందీపు అన్న కాబట్టి మాతో అది అన్నీ చెప్పుకోలేదు. మేము అడిగితే మళ్ళా మాకు అన్ని నిజాలు చెప్పదు. అదే నీతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి నేను అడగామని చెప్తాను. అవునే, బావతో పెళ్లి ఇష్టం లేదంటే అమ్మ నన్ను అస్సలు వినట్లేదు. అసలు నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళు చూడడానికి వస్తున్నారట. సరేనే, ఫైనల్ గా రాముతో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే ఇక. సరే రాము వచ్చిండే, రాముతో మాట్లాడి చెప్తా. రాము, నీ గురించి ఆలోచిస్తున్నా, టైంకి వచ్చినావు. రానమ్మా, నేను చెప్పేది మీ అన్నకున్న అన్వేషణకు నీ మీద మొత్తం డౌట్ వచ్చింది, అందుకే నన్ను ఇక్కడికి పంపించిళ్ళు. నా మీద డౌట్ వచ్చిందా? దేనికి రాము? నువ్వు అన్వేషణను పెళ్లి చేసుకుని అంటాను కదా రానమ్మా, దాని గురించి నువ్వు ఎవరైనా ఇష్టపడతానో అని వాళ్ళిద్దరికి డౌట్ వచ్చింది. ఓ అంతేనా? మన గురించి ఏమైనా తెలిసిందని భయపడ్డా కదా. మన గురించి ఏమున్నది రానమ్మా తెలవడానికి? నేనేమన్నా మిమ్మల్ని ఇష్టపడతా అన్నా?
మరి అట్లాంటప్పుడు అతను మాట్లాడడానికి ఎందుకు వచ్చినావు? పో ఇక్కడికి వెళ్ళి. అబ్బా నేను చెప్పేది వినురా అమ్మా, వాళ్ళకి నీ మీద డౌట్ వచ్చింది కాబట్టి నన్ను అడుగుమని పంపించిల్లు వాళ్ళు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టుగా ఫోన్లో రికార్డ్ చేస్తా, మీరు మాట్లాడండి ఇలా. ఏంది రాము ఇదంతా? ఇక సప్పుడే నేనే అన్వేష్ బావకున్న అన్నయ్యకి చెప్పేసి నీ మ్యాటర్. మళ్ళీ అట్లనే మాట్లాడతామేంది రానమ్మా? ఫస్ట్ అన్వేష్ అన్నకున్న మీ అన్నకు వచ్చిన డౌట్ పోని. సరే రాము. రానమ్మా, మీరు నా దగ్గర ఏం దాయకుండా చెప్తారు కదా, నేను ఒకటి అడుగుతా, చెప్తారా ఇప్పుడు? ఏంటి రాము అడుగు. మీరు అన్వేషణను పెళ్లి చేసుకోమంటే 2 సంవత్సరాలు ఆగమంటాను కదా రానమ్మా, ఎందుకు రానమ్మా అసలు? నీకు తెలుసు కదా రాము, నా అగ్రికల్చర్ అయిపోయినాక జాబ్ చేయాలని, అందుకే 2 years ఆగమన్నా. అంతేనా రానమ్మా? లేకపోతే మీరు ఎవరన్నా కాలేజీలో ఇష్టపడతారా? ఏం మాట్లాడుతున్నావు రాము? అదంతా ఏం లేదు, జస్ట్ నాకు జాబ్ చేయాలన్నా అంతే. సరే రానమ్మా, కానీ మీ మనసులో అయితే ఎవరు లేరుగా మరి. మళ్ళీ అట్లనే మాట్లాడుతావు రాము? అట్లాంటి ఏం లేవు, జస్ట్ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా. మ్యారేజ్ అయిపోయినాక కూడా మిమ్మల్ని జాబు పంపిస్తా అంటాను కదా రానమ్మా, మరి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక ఏమో రాము, అంతా అమ్మ అన్నే ఇష్టమే. సరే రానమ్మా, నాకు పొలం కాడ పని ఉన్నది, ఇక నేను వెళ్ళొస్తా. ఈ రికార్డులు అవి ఇవి ఏం కాదు రాము, ఇప్పుడు చెప్పు, మొత్తానికి ఏం చెప్పాలనుకుంటా నాకు? ఏమో రానమ్మా, ఇక నాకేం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఏమో రాము, నువ్వేం చెప్పకున్నా నేనైతే అమ్మకి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తే అలా. నువ్వు ఇప్పుడే అట్లా తొందరపడి చెప్పకు రానమ్మా, మళ్ళీ చెప్తే ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. గొడవలే కానీ ఏదైనా కానీ నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోలేని చెప్పేసి అమ్మకి. ఇవాళ ఒక్కరోజు ఓపిక పట్టులు రానమ్మా, ఇవాళ అన్వేష్ వాళ్ళు వచ్చిపోయిన తర్వాత మనం రేపు మాట్లాడుకుందాం. ఏమో రాము, అప్పటి నుంచి అమ్మ చీర కట్టుకొని ఉంటుంది, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఏమో రాము, తొందరనే వచ్చినాం. చెల్లెతో మాట్లాడినావరా? మాట్లాడిన చిన్నయ్య. ఏమన్నదా రాము? ఏమైనా చెప్పిందారా? రానమ్మ చదువుకున్నది కాదన్న, ఒక 2 సంవత్సరాలు జాబ్ చేస్తా అనుకుంటానట, అందుకే పెళ్ళి వద్దంటానట. పెళ్ళైనాక బాగా జాబ్కి పంపిస్తున్నాడు కదా, ఇంకేందని ప్రాబ్లం? పెళ్ళైన తర్వాత పంపిస్తారో పంపేయరా అని అట్లా భయపడుతుంది అన్వేషణ. రాముగా ఎందుకు భయపడుతుందట్రా అని అంత మంచిగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ డౌట్లను ఎందుకు పెట్టుకుంటుంది రానమ్మ? ఏమో అన్వేషణ, కానీ మీరు అనుకున్నట్టు మాత్రం రానమ్మకు లవర్ ఇట్లా ఎవరు లేరు. సరేరా రాము, నువ్వైతే మా దగ్గర ఏం దాచిపెడతలేవు కదా, అన్ని నిజాలు చెప్తున్నావు కదా. ఏంది చిన్నయ్య గట్ల అంటారు? నా మీదనే మీకు అనుమానమా? అరే రాముగా అట్లని కాదురా, ఈ రోజులల్లో ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దో అసలు అర్థమవుతలేదురా మాకు. అవును అన్వేషణ, అందుకే నేను రానమ్మ మాట్లాడుకున్నది ఫోన్లో రికార్డ్ చేసిన, ఇవ ఒకసారి వినన్నా నువ్వే. అబ్బా రాముగా, నీకు ఇంత తెలివి ఉన్నారా? సూపర్ రా నువ్వు. రానమ్మ, మీరు నా దగ్గర ఏం దాయకుండా చెప్తారు కదా, నేను ఒకటి అడుగుతా, చెప్తారా ఇప్పుడు? ఏంటి రాము అడుగు. మీరు అన్వేషణను పెళ్లి చేసుకోమంటే 2 సంవత్సరాలు ఆగమంటాను కదా రానమ్మ, ఎందుకు రానమ్మ అసలు? నీకు తెలుసు కదా రాము, నా అగ్రికల్చర్ అయిపోయినాక జాబ్ చేయాలని, అందుకే 2 years ఆగమన్నా. అంతేనా రానమ్మ? లేకపోతే మీరు ఎవరన్నా కాలేజీలో ఇష్టపడతారా? ఏం మాట్లాడుతున్నావు రాము? అదంతా ఏం లేదు, జస్ట్ నాకు జాబ్ చేయాలన్నా అంతే. ఏమైంది పటేలా? టిల్లర్ ఏమో రిపేర్ చేస్తాను. ఏం చెప్పాలా రాము, దీంతోనే పొలం దున్నుదాం అనుకుంటే దీనికి ఏమైందో అర్థం కావట్లేదు. మీ జీతగాడ రాజుగాడు ఎటువంటి పటేలా? వాడే కదా ఈ పొలం అంతా చూసుకునేది. వాడు అద్దురా అంటే తాగి వాడు ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకున్నాడు, వాడు అత్తలేరు రాము ఇప్పుడు. అవునా పటేలా? మరి పొలం పనులను ఎవరు చూసుకోవాలా? ఇంకొక జీతగాని చూసుకోపోయినావు మరి? ఎవరున్నారా రాము, అంతా తాగబోతాలేనే, వచ్చినా 1-2 రోజులు చేస్తాను పోతాను. ఇలా నమ్మకంగా పనిచేస్తాడు ఒకటి దొరుకుతాయిపోరా రాము. అవును పటేలా, మన ఊరే గట్ల తయారైంది. మీకేమన్నా పనులుంటే చెప్పు, నేను ఖాళీ ఉన్నప్పుడు వచ్చి చేసి పెడతా మీకు. నువ్వేం చేస్తావురా రాము, నీ పనులే నీకు సరిపోవు. అదేమున్నది పటేలా, మొన్న నాకు ఇక్కడ చేయి దెబ్బ తాకినప్పుడు మీరు నాకు చేయలేదా? మీరే నాకు చేసేది అంత అయినాక నేను మీకు చేయనా పటేలా? సరేరా రాము, నీలాంటి ఒక్క తమ్ముడు నాకు ఉంటాయిపోరా. తమ్ముళ్ళ అంటాడేంది పటేలా? నేను మీ తమ్ముడిని అనుకోరాదు? కొడుక బావ ఏమన్నా ఫోన్ చేసిండా? ఇంకేం చేయలేదమ్మా, 4 గంటల వరకు వస్తా అన్నారు. సరే కొడుక, బావ వాళ్ళు కట్నం అడిగితే ఎంత ఇస్తానని ఒప్పుకుందాం. కట్నం ఏమున్నదమ్మా, బాగా ఎంత అడుగుతాం చూద్దాం. మనం ఏమన్నా బయట వాళ్ళకి ఇస్తాం, మన బాగానే ఇచ్చేది. అవును కొడుక, మనమో మాట అనుకోవాలి కదా బిడ్డ. ఏమున్నదమ్మా, చెరుకుని 5 ఎకరాలు రాసిద్దాం బాగా. సరే కొడుక. చెల్లి ఏం చేస్తుందమ్మా, రెడీ అయిందానే? రెడీ అవుతుంది బిడ్డ. చెల్లె
డబ్బాడ పెట్టి కూర్చున్నావు, అలసిపోయినావా ఇప్పుడే? ఎండకు అంతా తలకాయ తిరిగినట్టు అవుతుంది. మరి పొద్దుగాల ఏం నేను రాలేదా నువ్వు? పొద్దున ఏం తినరాలేదా? 10 ఎకరాలు యాసారన్న కొట్టేది, నువ్వు ఇట్లా పొద్దున ఏం తిని రాకుండా వస్తే ఎట్లా కొడతావు చెప్పు? నేను టిఫిన్ అన్న తీసుకొని వస్తుంది కదా నీకు. వర్షం పడతాని పొద్దుగా వచ్చిన రాము, మనకి ఏ వాతావరణం ఎట్లుంటుందో. సరే 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 అన్న, కొద్దిసేపు కూర్చో, నేను కొడితే ఇక మందు. నానా అత్తమ్మ ఫోన్ చేసినావానే? చేసి మాట్లాడిండ్రా. నేను కూడా మా బామ్మతో మాట్లాడింది. కట్నమాట ఇంతవరకు అని చెప్పేసి అడుగుతాండు. డబ్బు ఇస్తారా భూమి ఇస్తారో దాన్ని బట్టి మాట్లాడదాం. అదేనా నాన్న, మనం కూడా ఒక మాట అనుకోవాలి కదా. డబ్బు అంటే ఎంతవరకు ఇస్తారు, మరి పొలం అంటే ఎంతవరకు ఇస్తారో. సో మనం మాట్లాడుకుంటే అక్కడ క్లియర్గా ఉంటాం కదా ఇద్దరం. 50 లక్షలు అయితే అడుగుదాం, దాన్ని బట్టి ఆలోచిస్తాం. మరి ల్యాండ్ ఇస్తారా ఇట్లా అనేది. సరే నాన్న, మరి రానికి బంగారం ఇట్లా అడిగితే ఎంతవరకు పెడదాం అందాం? వాడు ఇచ్చే కట్నాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. సరే నాన్న, ఇక నేను సందీప్ ఫోన్ చేసి వస్తానని చెప్తా. ఎక్కడో సందీప్? ఇక్కడ ఇంటికైనా ఉన్నా బా. అదే నేను నాన్న బయలుదేరుతాను, నీకు చెప్తామనే ఫోన్ చేసిన. సరే బావ రండి. చెల్లె బాగా ఫోన్ చేసి వస్తాలట. రాని అన్న, అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా. మా ఇష్టమైంది, చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా. చిన్నప్పటి నుంచి అనుకున్నది ఏంటిది అన్న? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు. ఎందుకంటే తొందర పెడతాను. బిడ్డ ఇప్పుడు మాతోటి అన్నట్టుగా బాగా వాళ్ళు వచ్చినాక మాట్లాడటం మాత్రం మంచిగా ఉండదు. అంటే మీరు చెప్పినట్టు విని గంగిరెద్దులకు తలకే ఊపాలా? ఇట్లాంటి పొగరు మాటలే వాళ్ళు వచ్చినాక మాట్లాడకని చెప్తానా. సరే అన్న, మీకు ఇష్టం ఉన్నట్టే చేస్తుంది. నా ఇష్టంతో మీకు ఎవరికి అవసరం లేదు కదా. బిడ్డ చదువుకొని నువ్వు తెలివికలదాని అయితే అనుకుంటే ఇలా మాకే ఎదురు మాట్లాడుతున్నావు కదరా నువ్వు. ఒక 2 సంవత్సరాలు ఆగితే ఏమవుతుందమ్మా? నాకు జాబ్ చేయాలన్నదే. నేను జాబ్ చేయంగా ఎవరొద్దంటాను, పెళ్లి అయినాక చేసుకోరా జాబు. నువ్వు జాబ్ చేసేందుకే మనకి ఏం తక్కువైందా నువ్వు జాబ్ చేస్తా అంటాను. మరి దేనికన్నా నేను 2 సంవత్సరాలు కష్టపడి చదివింది. ఎందుకు చేయలే? నువ్వు జాబ్ చేయాలి, నీ తోటలందరూ పెళ్లి చేసుకుంటలేరా? నాకు ఇంకొకరితో ఏం అవసరం అన్న? నా కాలమే నేను నిలబడాలి, నా డ్రీము. ఇవన్నీ మాటలు కాదు. మా అల్లుళ్ళు మా అల్లుడు వస్తాడు, మేము చెప్పినట్లు విను. ఏంది అమ్మా అట్లా మాట్లాడుతానే? దానికి ఎవరి భయం లేకుండా అయింది. ఏమి దాని గోపాడకు బిడ్డ, దానికి నచ్చ చెప్తుంది. తమ్ముడా ఇలా గుర్తుకొచ్చిందా నీకు అక్క? నీకు తెలుసు కదక్క, ఎప్పటికీ విశాఖ పనులు ఉంటాయి కదా. పనులు ఎప్పటికి ఉంటాయి కదా తమ్మి, ఎప్పుడన్నా వీళ్ళు చూసుకో వచ్చిపోవాలి. ఏం చేస్తామా అట్లా అంట? నేను రోజు చచ్చిపోతాను కదా ఇంటికి. మీరు బాబా మగలు ఎప్పటికి కలుసుకుంటారు, అందుకే మా తమ్ముడిని అడుగుతారా రాలేదని. నువ్వు ఆగవే అమ్మా, నాకు బాగా బయట ల్యాండ్ డీలింగ్ ఉన్నది, మేము పోవాలి. తొందర చెల్లెని రమ్మను, మాట్లాడుకొని పోదాం. రాని బాగున్నావు, మామయ్య వచ్చిండ్రా. మామయ్య బాగున్నారా? బాగున్నాం కూడా. ఎందుకు నిల్చున్నావు? కూర్చో.
అక్క చాలా వల్ల మంచి ముహూర్తాలు మరి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. అదే అనుకుంటాను తమ్ముడా మేము ఇస్తాం. మామ వచ్చే నెల చెల్లె ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేద్దాం పెళ్ళి. సరే అల్లుడు విండోలో అయినా కదా అమ్మాయి ఎగ్జామ్ తర్వాతనే చేద్దాం. అంతే మామ. రాణి ఏం మాట్లాడుతున్నావు? రాణికి ఇష్టమేనా? మామయ్య ఇంత కష్టపడి చదువుకున్నా కదా, జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి రాని మళ్ళీ జాబ్ అంటావు? మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకో అని చెప్తున్నా కదా. బిడ్డ బాగా చదివి అంటేనే చదివించిన, మరి మళ్ళీ బావతోటి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటాను. చదువుకున్నా కాబట్టి అంటున్నా అమ్మ, ఒక 1 year 2 years జాబ్ చేస్తాను. చెల్లె ఇప్పుడు జాబ్ చేసి సంపాదించిన అవసరం ఏం లేదు. బాగా సంపాదిస్తలేడా? కోడలా మీ పెళ్లి చేసినట్టు మా బాధ్యత అయిపోతుంది. పెళ్లి అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు. మరి కట్నం గురించి ఏమంటావు తమ్ముడా? పట్నం కూడా దక్క ఏం పెట్టుకున్నా నీ బిడ్డ కానుంటేనే. మామ చెరువుకి అదే కడితే పెళ్లి ఖర్చు మొత్తం నాదే. ఏమన్నా ఉంటే బంగారం మీరు పెట్టుకోవాలి ఇక. సరే అల్లుడు. తమ్ముడా మరి కోడలికి ఎన్ని తులాల బంగారం పెట్టావు? మరి అక్క మా ఇంటికి పోతే కదా 30 తులాలు బంగారం పెట్టాం. నువ్వు 30 తులాల పెట్టు, 50 తులాల పెట్టు, నీ ఇంటి కోడలేనా నీ ఇంటికాడనే ఉంటుంది. రాని నువ్వు మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబ్ పంపిస్తారా పంపిలే అని చెప్పేసి ఏం డౌట్ పెట్టుకోకు. 100% నేను జాబ్ పంపిస్తా. సరే అత్తమ్మా, నాకు నువ్వు బాగా అక్కడ ల్యాండ్ ఇష్యూ ఉన్నది, మేము పోయేస్తాం. ఇక ఏమైనా విషయాలు ఉంటే నువ్వు నాన్న మాట్లాడుకోండి. హలో రాము, ఎక్కడున్నావు? ఇక్కడ మన ఇంటి పైనే ఉన్నారానమ్మా. సరే రాము, నేను వస్తున్నా. ఏంటి రానమ్మా పైనకి వచ్చిల్లు? అన్వేషణ వాళ్ళు వెళ్ళిపోయిల్లా? వెళ్ళిపోయి రాము, నువ్వు ఈడ పైన ఏం చేస్తున్నావు? ఏం లేదు రానమ్మా, మీరు అందరు ఇంట్లో ఉన్నారని చెప్పి నేను పైనకి వచ్చిన. ఇప్పుడు నేను ఏం చేయాలి రాము? వాళ్ళు వచ్చి చూసిపోయాను, అసలు నా మాటకి విలువే లేదు ఇంట్లో. ఎందుకు రానమ్మా, ఏమైంది? వాళ్ళు వచ్చే నెలలో పెళ్లి చేద్దామనేసి మాట్లాడతారు. అసలు ఏం చేద్దాం అనుకుంటారు అర్థమైతలేదు రాము నాకు. ఏమో రానమ్మా, మీ విషయాలని నాకెందుకు. అంటే నాకు ఏమైనా నీకేం కాదు రాము, నాకు పెళ్లి అవుతుంది, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా ఇక. అవును రానమ్మా, మీరు పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్ళి అనుకో నాకు రంది పోతుంది ఇక. నిజం రాము, నాకు అన్వేష్ బావంటే అస్సలు ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం రాము. అయ్యో రానమ్మా, ఎందుకు ఎడతారు మీరు? మరి ఏం చేయాలి రాము? నువ్వు ఇంత చెప్పినా నన్ను అర్థం చేసుకుంటలేవు. మా ఇంట్లో ఏమో నా మాట ఇంటలేరు, నాకు అస్సలు బతకాలనిపిస్తలేదు రాము. ఏమో కానీ రానమ్మా, నువ్వు అట్లా బాధపడకు. ఫస్ట్ అయితే ఏడు పాపు. ఇప్పుడు ఏమైందని అట్లా ఏడుతాను రానమ్మా? ఏడు పాపు ఫస్ట్ నువ్వు.